వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని కవిత సంచలన ప్రకటన. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్కు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన అనంతరం రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కవిత సొంతంగా రాజకీయాల్లో గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు జోరుగా కొనసాగుతున్నాయి. తన మద్దతుదారులతో కలిసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటుంది. ఈ నేపథ్యంలోనే ఆమె తాజాగా ఎక్స్లో ప్రజలతో తన అభిప్రాయాలను పంచుకునేందుకు ముందుకొచ్చారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు తన ఆలోచనలు ప్రశ్నలు ఆస్క్ విత్ కవిత అనే ఒక ప్రోగ్రామ్ను కండక్ట్ చేశారు. దీంతో ఎక్స్లో యూజర్లు ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ క్రమంలోనే ఒక యూజర్ 2029 అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొంటారా, పోటీ చేస్తారా అని అడిగాడు. దీనికి కవిత సమాధానం ఇస్తూ దీంతో ఆమె వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తామనేసి, ఎన్నికల బరి దిగడానికి టీం రెడీ అవుతుందనేసి కవిత క్లారిటీ ఇచ్చారు. మరొక యూజర్ జాగృతి కార్యక్రమాలు కేవలం నగరానికే పరిమితం అవుతున్నాయని, గ్రామాల్లో పర్యటన చేయట్లేదనేసి ఒక యూజర్ అడగడంతో దీనిపైన కవిత స్పందిస్తూ తప్పకుండా గ్రామాల్లో తమ కమిటీలను ఫామ్ చేస్తున్నామని, తప్పకుండా అన్ని గ్రామాల్లో పర్యటన చేస్తామని కవిత చెప్పారు. తెలంగాణలోని ప్రతి గ్రామంలో పర్యటన చేస్తామనేసి తెలంగాణ జాగృతి జనబాట అనే కార్యక్రమం ద్వారా పట్టణాలు పల్లెల్లో విస్తృతంగా పర్యటిస్తామనేసి కవిత చెప్పారు. నెక్స్ట్ 2029 వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా జనరల్ ఎలక్షన్లో పోటీ చేస్తామని, అప్పటి వరకు తమ పార్టీ ఫామ్ అవుతుందనేసి కూడా చెప్పారు.